దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూల్ సామాన్లని ఢమాల్ డిమేల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి మీడియా వాళ్ళని పిలిచేసి సోములు నీ రావద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్కి వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు. లేదంటే ఇక వేరే కొట్టింది తప్ప కాలుతోనే దాని లేదు. పిల్లవాడితోనే అడుగుతాం కొన్ని ప్రశ్నలు. నువ్వు స్కూల్కి ఇలాగే వెళ్తావా? రైట్. వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ? రైట్. ఆ స్కూల్లో మీరు కూర్చొని మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి. మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తూనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదులేండి. అవన్నీ అక్కడ స్టార్లో ఉంటుంది. మనం చదువుంటాం ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్గా పోయి చేర్పించేసి అక్కడ చేర్పించేశారు. ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు. ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా? ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా, కీడు చేశాడా? అయ్యప్ప మేలు చేశాడా, కీడు చేశాడా? ఆ 30 మందికి అయితే కీడే. కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూల్ సామాన్లని ఢమాల్ డిమేల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి మీడియా వాళ్ళని పిలిచేసి సోములు నీ రావద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్కి వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు. స్వామి జయదుర్గుట్టలో బాపూజీ హై స్కూల్లో చదువుతాడు మా బాబు. ఆ సార్ ప్రిన్సిపాల్ అయ్యప్ప మాలేస్తాడు. అక్కడ ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ ఒకే విధానంగా చెప్తాడు. మీరు అతన్ని చూసి భయపడద్దు, దూరం వెళ్ళొద్దు. మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే భక్తిగా ఉండండి, లేదనుకో మీ పని మీరు చేసుకోండి, అతని పని అతను చేసుకుంటాడు. టీచర్స్ కూడా చెప్తాడు, వాళ్ళు కొద్దిగా పూజ పోయి లేట్ వచ్చినా ఏదైనా కొద్దిగా వెనక ముందైనా వాళ్ళని అలా వదిలేయండి. లేట్ వచ్చినా కూడా వదిలేయమంటున్నారా? వదిలేయండి, కొట్టగా. వెరీ గుడ్. ఇప్పుడు దీక్షలో ఉండగా 10th ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలేయంటారా? ఆస్కింగ్. ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము, లేట్ వచ్చేస్తుంది, అయ్యప్ప లేట్ వచ్చాడు, మీరు ఇరుముడి కొట్టుకుని శబరిమలకి వెళ్తారు, శబరి ఎక్స్ప్రెస్ కదా. స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా, మేము జగద్గిరి కుట్ట నుంచి వస్తున్నాము, ఆపవాయ అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 7th క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్తాడు. 7th అయినా 10th అయినా స్కూల్కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి. ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి. ఆ ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు, మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లడికి కాంట్రవర్షియల్ నేర్పిస్తున్నారు. వాడు ఫ్యూచర్లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? I should be honored to my school, I should be honored to my studies, I should be honored to my discipline అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను అలాగే ఉంటాడు. దేశ విదేశాలకు పోయినా కూడా ఈ పిల్లవాడికి మీరు ఏం చెప్తున్నారు? నువ్వు ఇష్టం వచ్చి లేట్ వచ్చినా పర్లేదు, నేను ఏమన్నారు, 7th క్లాస్లో పిల్లడు కాబట్టి. వీడు ఇప్పుడు అలవాటుని నువ్వే కదా చెప్పినావు, 7వ తరగతి లోపు లేట్ బొమ్మన్నావు, ఈరోజు 10వ తరగతి వచ్చినా అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుబావుగా అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అడుగుతావు? మనమే ముందు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించే తీరాలి మన పిల్లలకి. 1 సెకండ్ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాన్న. నేను ఇలా ఉంది, నేను 3:10కు ఉంటానంటే 3:09కి ఇక్కడ ఉన్నా. 3:10 అనేది 3:11 కాకూడదు, 3:09 అయితే పర్వాలేదు కానీ 3:11 కాకూడదు.
మాట ఇచ్చే 32 మంది రాక్షసులు ఉంటారు చూసారు, ఈ పళ్ళు అందులో నుంచి ఆ నాలిక, నరం లేని నాలిక లోపలికి బయటికి వచ్చి ఒక వాగ్దానం ఇచ్చిందంటే, ఇఫ్ యూ సే ఇట్ డూ ఇట్. ఆ యొక్క సంతకం పెట్టారు కదా మీరు పేరెంట్స్ గా, ఆ స్కూల్లో చేర్పించినప్పుడు ఒకటి ఉంటుంది కాజ్, మీరు దాన్ని తీసి చూడండి. మేము స్కూల్ యొక్క అనుబంధంతోనే ఉంటామని. మళ్ళీ ఈ ప్రశ్నకు యూనివర్సల్ ఆన్సర్ కూడా ఇస్తాను, దయచేసి చూసే వాళ్ళందరూ కూడాను. స్కూల్ అన్న తర్వాత దానికి ఒక డిసిప్లిన్ ఉంటుందండి. మనం ఎలా ఇప్పుడు మాల వేసుకోగానే మన డిసిప్లిన్, మన డ్రెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. మన అయ్యప్ప డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో చదివే పిల్లవాడు వాళ్ళ స్కూల్ డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలనా లేదా? అది ముందు మనం మాలగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించండి. అయ్యప్ప డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, 41 రోజులున్న ఈ డ్రెస్ కే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే 360 రోజులు జీవితంలో ఉండవలసినటువంటి ఆ స్కూల్ కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చే తీరాలి. మళ్ళీ బొట్టు పెట్టుకున్నామా, ఈ బొట్టు పెట్టుకున్నామా, ఆ బొట్టు పెట్టుకున్నామా అంటే అలా ఎవరు అనరు. మీరు బొట్టు పెట్టుకున్నారని ఎవరు అన్నారు. డ్రెస్ మాత్రం ఒక రకమైనటువంటి విధానాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉన్న ఫ్యాకల్టీలో. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళలో ఆడవాళ్ళు ఉండట్లేదు, మగవాళ్ళే ఉంటున్నారు, టీచర్స్ ఉంటున్నారు, అక్కడ చేస్తున్నారు. ఎలా నడుస్తుందో అలా నడుస్తుందని 90% మందిని నేను ఇప్పుడు ఇలాగే నేను చెప్తున్నాను. ఇది వాస్తవంగా తీసుకోండి, కాంట్రవర్షియల్ గా వాదన తీసుకుంటూ పోతే దీనికి దర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఖచ్చితంగా స్కూల్కి వెళ్లే పిల్లలు స్కూల్ యూనిఫామ్, షూస్ అవన్నీ వేసుకొని ఆ టై అంతా తగిలించుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత యాజరీస్ అవన్నీ పక్కన పెట్టేసి స్నానం చేసి అంతా ఉన్నారు. ఈ ఒక స్కూల్ పిల్లడే కాదండి, నాకు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఇదే సిటీలో చాలా మంది నాకు తెలుసు, రాష్ట్రంలో ఎంతో మంది హయ్యర్ అథారిటీస్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే దర్ షుడ్ బి డిసిప్లిన్, ఇలాగే వెళ్ళాలి అని. తర్వాత మిలిటరీస్ లో ఉన్నటువంటి మంచు, ఇంత లోతు మంచులో ఉన్న వాళ్ళు ఈ లోతు షూస్, కేరళ వాళ్ళందరూ చూడండి, చాలా మంది మలయాళీస్ అక్కడ మిలిటరీలో బార్డర్లో మన కోసం కాపాడుతున్నారు, రక్షక భటులుగా ఉండి ఇంతంత లోతు షూ వేసుకొని 2 రోజులు స్నానం కూడా చేయరు. విపరీతమైనటువంటి మంచు, ఒక రొట్టె ముక్క మాత్రమే ఉంటుంది. నేను దీక్షలో ఉన్నాను, 2 పూట స్నానం చేశాను, ఏకభుక్తం చేశాను, ఎల్లిపాయలు లేదు అక్కడ, అవన్నీ లేదు. వాడు రొట్టె తీసుకొని ఒక వాటర్ క్యాన్ తీసుకొని వేడిది తీసుకొని మంచు కొండలోకి వెళ్తాడు. 2 రోజుల తర్వాత తిరిగి వస్తాడో రాడో తెలియదు. అలాంటి చోట ఉండి కఠినమైనటువంటి దీక్ష, మళ్ళీ ఈ రూమ్కి రాగానే అతను మళ్ళీ శ్రద్ధాభక్తులతో స్నానం చేసి పూజ చేసుకొని చేస్తున్నారు. సో ఇది వచ్చి అన్ని వర్గం వారికి డిసిప్లిన్ ఉన్న వర్గానికి అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. శరణమయ్యప్ప. స్వామి గురుగారు, మీరు మాట్లాడేదానికి చిన్న డౌట్ ఉంది స్వామి, నాకు అది క్లియర్ చేద్దామని అడుగుతున్నాను మీకు. అయితే ఇప్పుడు మణికంఠ బాబు అంటే మొగబాయ్ అయితే మనకి ఫ్యూచర్ అంతా ఎప్పుడైనా మాలేసుకోవచ్చు, ఇప్పుడే వేసుకోవాలి స్కూల్లో, ఇప్పుడు చిన్నప్పుడే వేసుకోవాలి, స్కూల్కి డిస్టర్బ్ చేయాలనేసి ఉండకూడదు. నేను మగపిల్లకి అది నాకు డౌట్ ఉంది. అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైనా వేసుకోవచ్చు, పెద్ద అయినా వేసుకోవచ్చు, జాబ్ చేసిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఆడపిల్లలకి అవకాశం రాదు కాబట్టి వాళ్ళు స్కూల్ పోయే టైంకి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎసులుబాటు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేసి మీరు దానికి వివరణ చెప్పండి. మంచి ప్రశ్న ఇది, ఎందుకంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే వెళ్ళగలరు, 55 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంటిలో దీక్ష, స్కూల్కి పోతే స్కూల్ యూనిఫామే, నో డౌట్. అది మగవాళ్ళ ఆడవాళ్ళకి అతీతం కాదు. జుట్టు ఇలా విరబూసేసుకొని మాలలంతా ఇలా పైన వేసుకొని నో వే నో వే నో వే నో వే. ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం కదా, ఇలాగే మనం దీక్ష తీసుకున్నప్పుడు హారతి తీసుకునేటప్పుడు ఈ మాల, అందుకే షర్ట్ ఇప్పేసి తీసుకుంటాం. కానీ ఆడపిల్లలు మీరు గమనించండి, వాళ్ళ ఫ్రాగ్ మీద ఇలా మాల వేసుకుంటారు. నోటీస్ చేయండి, చిన్నపిల్లలందరూ మాల ఇలా బయట వేసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మన ఇంట్లో ఉంటామండి, మన భార్య, మన పాప, మన బుజ్జి, మనకన్నా మన కొచ్చు సౌండ్ మన ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చుంటాం. బట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు షీఈస్ ఎ స్టూడెంట్. వాట్ ఇస్ A+B² అని చెప్తే చెప్పాలి, అంతే చెప్పాలి. సామి, కొచ్చు సామి నువ్వు చెప్పు అనకూడదు అక్కడ. గర్ల్, సుమిత, సుష్మిత, హే రాణి ఇలాగే అడుగుతారు టీచర్. అలాగే అడుగుతారు, ఏమో ఆస్కే స్వామి కొచ్చు స్వామి అనరు. నేను మాల వేసుకున్నాను పేరు పెట్టి పిలుస్తావా? దర్ ఇస్ నో కాంట్రవర్షియల్ ఆన్ దేర్. పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు అన్న చూస్తారా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంటిలో దీక్ష తీసుకోండి. అండ్ శబరిమలకి వెళ్ళేటప్పుడు కూడా గివ్ ఎ ప్రాపర్ లెటర్ టు ది మేనేజ్మెంట్. మేము సోన్సో డేట్ నుంచి సోన్సో డేట్ రాము, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే తర్వాత కొంచెం రిక్వెస్ట్ మీద ఈ ఎగ్జామ్స్ ని పెట్టియండి దయచేసి, లేదా ఎగ్జామ్స్ లేని టైంలో మీ యాత్రను ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ మీకోసం, మన కొంతమంది ఏం చేస్తామంటే మన చాదస్థాని కోసం పిల్లల్ని మాత్రం డోంట్ విక్టిమ్ ద చిల్డ్రన్స్.